ట్యాంకు బండ మీద చిల్డ్రన్స్ లైబ్రరీ దగ్గర స్కూటర్ ఆపి స్నేహితుడి కోసం చూడసాగాడు గిరిధర్. అన్న టైంకి సరిగ్గా అరగంట ఆలస్యంగా వచ్చాడు చంద్రం. ఏవేవో కారణాలు క్షమార్పణలు చెప్పుకుంటూ. దగ్గరలో ఎవరూ లేకుండా చూసుకుని, ఇప్పుడు చెప్పు, నాతో అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఏమిటో అన్నాడు గిరిధర్. నిన్న నువ్వు నాకు సినిమాలో పరిచయం చేశావే, మీ మావయ్య కూతురని, ఆ అమ్మాయిని గురించి తెలుసుకోవాలనుంది అదోలా అన్నాడు చంద్రం. గిరిధర్ దెబ్బతిన్నట్లు చూశాడు. చచ్చా, ఇన్నాళ్ళ నుండి నీతో స్నేహం చేస్తున్నాను, కానీ నువ్వెంత తేలిక మనిషివని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను గురించి కూడా నువ్వు సరిగ్గా అంచనా వేసుకోలేకపోయావని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ఆగరా బాబు దుర్వాస మహర్షి, ఎవరో దారిని పోయే అమ్మాయిని వెంటబెట్టుకొచ్చావని నేను అనుకుంటున్నాను కదూ నీ అభిప్రాయం? చచ్చాంపో, నా ఉద్దేశం అది ఎంతమాత్రం కాదు. కానీ ఆమె నీకు వట్టి మావి కూతురేనా, లేకపోతే ఇంకా ఏమైనా ఈ అవకాశం ఉందా అని తెలుసుకోవాలని అడిగాను. ఉద్ధరించావులే, ఇది అడగడం కోసమా? నాతో అర్జెంటుగా మాట్లాడాల్సిన పనుందని ఇక్కడికి రప్పించి అరగంట టైం వేస్ట్ చేయించావు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, గంభీరంగా అయిపోతూ అడిగాడు చంద్రం. ఒకసారి తీక్షణంగా స్నేహితుడి వంక చూసి అంతకన్నా సీరియస్గా ముఖం పెట్టి, ఆమె నా కాబోయే భార్య. నిన్ననే నిశ్చయితాంబూలాలు కూడా పుచ్చేసుకున్నాం. చాలా వివరాలు. చటుక్కున స్నేహితుడి చేయి పట్టుకున్నాడు చంద్రం. నిన్న ఆ అమ్మాయి నీ వంక చూస్తున్న తీరు అది గమనించి ఇలాంటి ప్రమాదం ఏదో ఉండబోతుందని ఊహించే నిన్నిక్కడికి రమ్మన్నాను. అదేంటో సరిగ్గా అర్థమయ్యేలా చెప్పు, విస్మయంగా భయంగా అన్నాడు గిరిధర్. ఏం లేదు, నిన్న ఆ అమ్మాయిని నాకు పరిచయం చేస్తుంటే నన్ను చూసి ఒక క్షణం త్రొట్టుపడినట్లయి అంతలోనే సర్దుకుంది, గుర్తుందా అని చంద్రం అడుగుతుంటే కింద రోజున జరిగిన సన్నివేశం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు గిరిధర్. ఆ క్షణంలో అతనంతగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు తలచుకుంటుంటే చంద్రాన్ని చూడగానే కుసుమ ఏదో బెదిరినట్లు ఉలికిపడినట్లు అనిపిస్తోంది. సాలోచనగా తల పంకించాడు. చంద్రం మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు. పోయిన డిసెంబరు నెలలో నేను బెంగళూరు వెళ్ళాను, గుర్తుందా? నేను దిగిన హోటల్లోనే నా పక్క గదిలో ఒక జంట దిగారు. డబుల్ రూమ్ ఖాళీ లేకపోతే ఎలాగో వీళ్ళు మేనేజర్ని బ్రతిమాలుకుని గెస్ట్కి ఎక్కువ పే చేస్తానని చెప్పి సింగిల్ రూమ్ తీసుకున్నారు. ఆ సమయంలో ఆ ఊళ్ళో హోటల్లో అకామిడేషన్ దొరకడం చాలా కష్టంగానే ఉంది. సరే, ఎవరో భార్యాభర్తలు కాబోలు అనుకున్నాను. కానీ రెండో రోజు గడిచేసరికి రూమ్ బాయ్స్ కనిపెట్టేశారు వీళ్ళెవరో లేచొచ్చిన బాపతో అని. నేను ఆ అమ్మాయిని కారిడార్లోనూ మేడమెట్ల మీద చాలాసార్లు చూశాను. రూమ్ బాయ్స్ అనుకుంటున్న గుసగుసలు అర్థమైన తర్వాత మరి కాస్త పరీక్షగాను కుతూహలంగానూ చూడడం ప్రారంభించాననుకో. ఆ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటుంటే విని వాళ్ళెవరో తెలుగు వాళ్లే అనుకున్నాను. సరే, 4-5 రోజులు గడిచాయి. ఒక మధ్యాహ్నం ఆ గదిలోంచి ఏదో గొడవ, ఒక పెద్దాయన ఆ అమ్మాయిని తిట్టడమంతా వినిపించింది. చివరికి ఆ సాయంకాలమే వాళ్ళు ఆ గది ఖాళీ చేసి వెళ్ళిపోయారనుకో. నేను వెళ్ళిన పని పూర్తయిపోయాక నేను వచ్చేశాను. ఎందుకో మధ్య మధ్య ఆ అమ్మాయి అబ్బాయి గుర్తుకొస్తూనే ఉన్నారు. ఇలాంటి పని చేసిన వారిని గురించి విన్నానే కానీ వారిని ప్రత్యక్షంగా చూసింది, వారితో మాట్లాడింది అదొక్కసారే. ఆ వింత అనుభవం బహుశా నా జీవితంలో మరిచిపోలేనేమో. సరే, నిన్న సినిమాలో నువ్వు ఆ అమ్మాయిని పరిచయం చేయకముందే నేను మిమ్మల్ని ఇద్దరిని చూశాను. ఆ అమ్మాయిని గుర్తుపట్టాను. నీలాంటి వాడికి ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధం ఉండగలదో ఎంత ఊహించినా అంతుపట్టలేదు. ఆ అమ్మాయి మధ్య మధ్య సిగ్గుపడుతూ ఆరాధనాపూర్వకంగా నీ వంక చూడడం, తర్వాత నువ్వు దర్జాగా మా మామయ్య కూతురే అని పరిచయం చేయడం చూడగానే కొంపదీసి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు కదా అనే అనుమానం వచ్చింది. చెప్పడం ఆపి స్నేహితుడి ముఖంలోకి చూశాడు చందు. గిరిధర్ పరిస్థితి సమాధానం చెప్పగల స్థితి దాటిపోయింది. దూరంగా అస్తమిస్తున్న సూర్యబింబం కేసి చూస్తున్న అతని కళ్లల్లో అంతకు మించిన ఎర్రదనం తీక్ష్ణత ఉన్నాయనిపించింది చందుకి. సెగలు పొగలు కక్కుతున్నట్లు అతని ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. మాట్లాడుగిరి, నిన్ను చూస్తుంటే ఇదంతా చెప్పి నీ మనసుకి కష్టం కలిగించానేమో అనిపిస్తోంది. నిన్న ఆ అమ్మాయిని చూడగానే నాలో కలిగిన భావాల్ని అణుచుకోలేక నీకు చెప్పాలనిపించింది. మాట్లాడ్డానికి కూడా సాధ్యం కానంత కోపంతో నా ఆపాదమస్తకము కంపించిపోతుంది చందు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు కూడాను. ప్రపంచంలో ఇంతటి మోసగాళ్లు వంచకులు ఉంటారనే విషయం నాకిప్పుడే అర్థమైంది. ఏదో ముక్కు ముఖం తెలియని వారిని మోసం చేయాలనుకోవడం వేరు, ఇలా అయిన వాళ్ళని అభిమానం వలకబోస్తూ తడిగుడ్డతో గొంతులు కోయడం వేరును. ఇదంతా చెప్పి నా మనసుకి కష్టం కలిగించానని ఎప్పుడు అనుకోకు. నాకు నువ్వు చేసిన ఉపకారం విలువ ఎంత అని చెప్పడానికి నా దగ్గర భాష లేదు. నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో అందుకు కారణమేమిటో అదంతా మరోసారి చెబుతాలే. అయితే మరి మావయ్య కూతురు అన్నావు, ఆమెను నువ్వు కావాలని పెళ్లి చేసుకుంటున్నావా అడిగాడు చంద్రం. నేను కావాలని అనుకోలేదు, కానీ అందరి బలవంతం చేత ఒప్పుకోవాల్సి వచ్చింది.
అసలు ఈ మావయ్యని నాకు బుద్ధి తెలిసాక చూడలేదు. ఇతను మా అమ్మకి సవితన్నగారు. రాకపోకలు ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ పోయి కొన్ని యుగాలైందనుకో. నా కర్మ కొద్దీ మొన్న ఈ మధ్య పిన్ని అంటూ అమ్మమ్మ మీద అభిమానం వలకబోస్తూ ఊడిపడ్డాడు. మరి అమ్మమ్మకి మస్కా కొట్టాడో నాకు తెలియదు, కానీ అతని పేరు చెబితే మండిపడే అమ్మమ్మ అతని కూతురి నాకు చేసుకోవాలని ఉబలాటపడి నా మెళ్ల వంచి ఒప్పించింది. నిన్న మంచి రోజని నిశ్చయతాంబూలాలు పుచ్చుకున్నాం. సరే, పెళ్లి నిశ్చయమైంది కదా అని మమ్మల్ని ఇద్దరినీ సినిమాకి వెళ్లమని సరదా పడింది అమ్మమ్మ. అసలు నాకు ఇష్టం లేదనుకో, అయినా వచ్చాను. అలా రావడమే ఎంతో మేలైందిలే. మరిప్పుడేం చేస్తావు? ముందు వాళ్ళ చేత నిజం కక్కిస్తాను. ఆ తర్వాత వీలైతే ఆ అమ్మాయికి ఆ అబ్బాయితో వివాహం జరిపిస్తాను. వీలైతే అనుకో, అవసరమైతే బెదిరించైనా వాణ్ణి లొంగ తీసుకోవాలి. కనిపించిన ఆడపిల్లతో స్నేహం చేసి 4 రోజులు మోజు తీర్చుకుని ఆ తర్వాత మరిచిపోవడం అస్తమానం సాధ్యం కాదని అతన్ని తెలుసుకొని అన్నట్లు చెప్పడం మరిచాను. ఆ అబ్బాయి పేరు గౌరీపతి. అది సరే, మామయ్య అతనికిచ్చే తన కూతురి పెళ్లి చేయక నా దాకా ఎందుకొచ్చాడు అని. దాంతోనే అర్థం కావడం లేదా? ఆ అబ్బాయి చేసుకోనున్నాడేమో, లేకపోతే అతను మన కులం కాదేమో. ఓ చెంప పరువు పోయి జీవితాలు నాశనం అవుతుంటే ఇంకా కులమంటూ కూర్చుంటాడా పెద్ద మనిషి? నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ తన కూతురికి మాత్రం సాటివాళ్ల సంబంధం కావాలి. అలాగే ఉంటోంది కొంతమంది దృష్టి. అది సరే, నువ్వేంటో చెప్పాలి నాకన్నావు, అదేమిటి? అడిగాడు చంద్రం. మరోసారి ఎప్పుడైనా చెబుతాలే, ఇప్పుడు నా మూడు సరిగ్గా లేదు. అంత మంచి ప్రతిపాదన చేయడానికి వేళ కూడా బాగుండలేదు. ఇంక వెళదామా అంటూ లేచాడు గిరిధర్. చందు హఠాత్తుగా పిలిచాడు గిరిధర్. ఏంటన్నట్లు చూశాడు చంద్రం. ఇవాళ నాకు ఒక విషయం చెబుతానని నువ్వు అన్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా? సరిగ్గా నా మనసులో మెదులుతున్న ఊహకి అక్షరకల్పన చేస్తావనుకున్నాను. ఎంతో ప్రీతైన వార్త విని పొంగిపోదామనొచ్చిన నాకు విషం కంటే చేదు వార్త వినిపించావు. సో సారీ, అదోలా నవ్వాడు చంద్రం. సారీ ఏమిటి? వార్త చెడ్డదైనా నాకెంతో మేలు చేశావు. నా జీవితకాలం అంతా నీ ఈ ఉపకారం గుర్తుంచుకుంటాను. ఆప్యాయంగా స్నేహితుడి చేయి నొక్కి వదిలిపెట్టాడు. ఇద్దరూ స్కూటర్లు స్టార్ట్ చేసుకుని ఎవరి దారి వారు వెళ్లారు. గిరిధర్ వరండాలో స్కూటర్ పెట్టి లోపలికి వెళ్లేసరికి హాల్లో కూర్చున్న రాఘవేంద్రం దంపతులు దమయంతమ్మ పెళ్లి కబుర్లే చెప్పుకుంటున్నారు. అక్కడే కూర్చున్న కుసుమ సంతోషంగా ఆ మాటలు వింటోంది. గిరిధర్ని చూడగానే వచ్చావా? నీ మాట అనుకుంటున్నాం. బ్యాంకు నుండి రావడం ఆలస్యమైందేమిటా అని అన్నాడు రాఘవేంద్రం. గిరిధర్ మాట్లాడలేదు. ఇందాక సిద్ధాంత్ గారు వచ్చారు. నీకెప్పుడు సెలవు దొరుకుతుందో ఆ వీలు చూసుకుని ముహూర్తం పెట్టిస్తే బాగుంటుందని రేపు ఉదయం రమ్మని చెప్పాం. మళ్ళీ అతనే అన్నాడు. నా వీలు దేనికి? అదోలా అన్నాడు గిరిధర్. బాగుందిరోయ్ హాస్యం. పెళ్ళును నవ్వాడు రాఘవేంద్రం. అక్కడున్న వాళ్ళందరికీ కూడా అతని మాటలు వింటుంటే నవ్వొచ్చింది. అది సరే, ఈ గౌరీపతి ఎవరు? గిరిధర్ నోట్లో నుండి హఠాత్తుగా ఆ పేరు విని దమయంతమ్మగారు తప్ప మిగిలిన ముగ్గురు పిడుగు దెబ్బ తిన్నవాళ్లలా అయిపోయారు. మనవడి పెళ్లికి ఈ గౌరీపతికి సంబంధం ఏమిటో తెలియక తెల్లబోయి చూస్తోంది దమయంతమ్మ. ఏమిట్రా ఇది? నువ్వేం మాట్లాడుతున్నావు? గౌరీపతి ఎవరని అడిగితే మాకేం తెలుస్తుంది? దబాయించబోయాడు రాఘవేంద్రం షాక్ నుండి తేరుకుని. పోనీ నువ్వు చెప్పు కుసుమా అన్నాడు గిరిధర్. నిన్న సినిమాలో చంద్రశేఖరం కనిపించడం, ఇవాళితను ఈ ప్రశ్న వేయడం అంతా చూస్తుంటే అతను విషయం అంతా ఇతనికి చెప్పుంటాడేమో అనిపించింది. ఇంకా బుకాయించి లాభం లేదనుకుంది. అసలు నిన్న అతను కనిపించినప్పటి నుండి ఎప్పుడేం కొంప ములుగుతుందో అని భయంగానే ఉందా అమ్మాయికి. తనంతట తాను ఆ విషయం బయట పెట్టాలనుకోకపోయినా పెళ్ళైన తర్వాత ఎవరి ద్వారానో తెలియడం, గొడవ జరగడం, దానికంటే ముందే అది బయటపడిపోవడం ఒక విధంగా బాగానే ఉందేమో అనిపించింది. ఏంటరా ఈ గోలంతాను? అలా బెల్లం కొట్టిన రాళ్లలా కూర్చోకపోతే వాడు అడిగిన దానికి సమాధానం చెప్పండి, గద్దించింది దమయంతమ్మ. ఏముంటుంది అత్తయ్య చెప్పడానికి? గిట్టిన వాళ్ళు ఏమేమో 1,00,000 పుట్టిస్తారు. మనల్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కడుపు మండిపోతుంటే అవతల వారిని దుమ్మెత్తిపోస్తూ అత్తగారితో అమాయకురాల్లా మాట్లాడడం మొదలుపెట్టింది సావిత్రి. ఏం కుసుమా, నువ్వు ఇదే మాట చెబుతావా? ఎలాగో నీ పెళ్లి చేసి చేతులు కడుక్కోవాలి అనుకుంటున్నట్లుంది మీ అమ్మా నాన్న, కానీ అనుభవించాల్సిందని నువ్వు. ఆ విషయం ఏదో పూర్తిగా బయటపడిందాక మన పెళ్లి జరగడానికి వీల్లేదు. రౌద్రమూర్తి అయిపోయాడు గిరిధర్. అసలు ఏమీ లేదంటుంటే ఇంక బయటపెట్టడం ఏమిటయ్యా? విసుక్కోబోయింది సావిత్రి. చెప్పాలమ్మా, బావకి నిజం చెప్పేయాలి. నీకు చెప్పే ధైర్యం లేకపోతే నేనైనా చెబుతాను సిగ్గు విడిచి అంది కుసుమ. ఇంకా తప్పదన్నట్లు మొదలుపెట్టాడు రాఘవేంద్రం. కుసుమ వాళ్ళింటికెదురుగా మేడ మీద ఒక గదిలో అద్దెకుండేవాడు గౌరీపతి. స్టైల్గా సిగరెట్ కాలుస్తూ అంతకన్నా స్టైల్గా నడుస్తూ సినిమా హీరోల్ని తలదన్నేటట్లున్నాను అనుకునేవాడు.
అతను అనుకునేటంత అందంగా లేకపోయినా కొంతమంది అమ్మాయిలు ఇష్టపడే రూపము, ఫ్యాషన్లు మాత్రం ఉన్నాయి. అతను బాల్కనీలో కనిపించినప్పుడు, మేడ దిగి రోడ్డు వార గేటు దగ్గర నిలబడినప్పుడు తమ ఇంటి గది కిటికీలో నుండి తాతాలాడుతున్నట్లు చూసేది కుసుమ. కుసుమ వయసు 22. పీయూసీ దాకా చదివింది. ఇంకా ఆ పైన చదివించగల స్తోమత లేక కాలేజీ మనిపించి ఇంట్లో కూర్చోబెట్టారు తల్లిదండ్రులు. ఆ పిల్ల ఏ పని లేకుండా ఉత్తినే ఇంట్లో కూర్చోవడం ప్రారంభమయ్యి అప్పుడే 4 ఏళ్లయింది. చదువు మానిపించేశారట. మరి పెళ్లి చేస్తారా ఈ ఏడు అని అడిగిందో ఇరిగింటి ఇల్లాలు. అబ్బే, ఎప్పటి నుండి దానికి పెళ్ళేమిటి, 20 ఏళ్లైనా రాకుండా పెళ్లి సంసారం అంటూ ఈ జంజాటం అంతా వాళ్ళెలా భరిస్తారు అని సమాధానం చెప్పింది సావిత్రమ్మ. ఆ సావిత్రమ్మకేం మతిలేదా ఏంటి? చెట్టంత కూతురికింకా పెళ్ళిడు రాలేదంటుంది. తనేమో పురిటి మంచం ఎక్కి ఆ పిల్లచేత సేవలు చేయించుకుంటోంది. హవ్వ సిగ్గుచేటు అని బొగ్గలు నొక్కుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సావిత్రమ్మ భర్త కూతురి పెళ్లి విషయంలో తాత్సర్యం చేయడానికి కొంత కారణం ధనాభారం. కలెక్టర్ ఆఫీసులో గుమస్తా పనిచేస్తున్న బహు కుటుంబీకుడైన రాఘవేంద్రానికి పెద్ద పెద్ద కట్నాలిచ్చి కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసే శక్తి ఉండదు మరి. పోనీ మరోనాడైనా మనకు ఆ శక్తి వస్తుందా? ఉన్నంతలోనే ఏదో చూసి చేద్దాం అనుకున్నా బాగుండేది. సాధ్యమైనంతకాలం తప్పించుకుందాం, ఆ తర్వాత సంగతి చూసుకోవచ్చు అన్న తత్వం ఆ ఇద్దరిది. తల్లి తండ్రి ఏమీ పట్టినట్లు ఉన్నారు కదా అని వయసొచ్చిన అమ్మాయి కోరికలు పెంచుకోకుండా ఎలా ఉండగలదు? అందులోనూ చదువు, ఉద్యోగము ఏమీ లేకుండా తీరుబడిగా కూర్చుంటూ స్నేహితురాళ్ల దగ్గర నుండి తెచ్చుకున్న చౌకబారు శృంగార సాహిత్యం అదే పనిగా చదువుతుండే కుసుమకి ఏవేవో ఆలోచనలు వస్తుండేవి. ఆ సమయంలోనే ఎదురింటి మేడ మీద గౌరీపతి అదికొచ్చాడు. కాలేజీలో BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎదురింటి అమ్మాయి అదే పనిగా కిటికీలో నుండి తన వంక చూస్తోందని గౌరీపతి గ్రహించడానికి అట్టే కాలం పట్టలేదు. ఇంకేముంది, అతను బాల్కనీలో వీలైనప్పుడల్లా నిలబడి ఆ అమ్మాయి వంక చూసేవాడు. ఒకరోజు, అమ్మా నేను సరోజ వాళ్ళింటికి వెళుతున్నాను అంటూ కుసుమ కాస్త గట్టిగానే తల్లితో చెప్పి బయటికి వెళ్లడం గౌరీపతి చూశాడు. ఆ అమ్మాయి బయలుదేరిన 2 నిమిషాలకే అతను గదికి తాళం పెట్టి బయలుదేరాడు. వాళ్ళింటికి కాస్త దూరంలో ఉన్న బస్టాప్లో నిలబడింది కుసుమ. ఒకరినొకరు పలకరించుకుని పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత తరచూ సాయంకాలాలప్పుడు ముందుగానే సంజ్ఞలు చేసుకుని ఎవరో ఒకరు ముందు బయలుదేరేవారు. అక్కడక్కడ కలుసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని తృప్తి పడుతుండేవారు. ఈ మధ్య నీకు పెత్తనాలు ఎక్కువయ్యాయి, సరోజింటికి శాంతింటికి అంటూ అస్తమాను బయలుదేరుతున్నావు అని ఒకసారి తల్లి కాస్త మందలించబోయేసరికి కుసుమ ఏడుపు గొంతుతో, నా కర్మ, నా ఈడు వాళ్లంతా హాయిగా కాలేజీలో చదువుకుంటుంటే నేను వంటపుట్టిలా బ్రతుకుతున్నాను. పనంతా చేశాక కాసేపు అలా సరదాగా వెళ్ళిరావడం కూడా నీకు ఇష్టం ఉండదు అనేది. ఆఖరి కాన్పుతో సావిత్రమ్మకి కాస్త నలత పట్టుకుంది. అదీ కాకుండా ఆవిడ బాలింతగా ఉన్నప్పుడు 2-3 నెలలు హాయిగా కూతురు వండి పెడితే కూర్చుని తినడం అలవాటైన ఆవిడికి 2 పూట్ల వంట వడ్డన చెయ్యాలంటే కాస్త బద్ధకంగానే ఉంటోంది. అందుచేత సగం పని కుసుమ చేస్తుంటే చూసి చూడనట్లు ఊరుకుంటోంది. కుసుమ ఆ మాటే స్పష్టంగా అండంతో కాల్చి వాత పెట్టినట్లయింది. ఒక్క నిమిషం ఏం మాట్లాడలేందాల్లా గుడ్లు రుముతూ కూతురి వంక చూసి ఆ తర్వాత రుసరుసలాడుతూ, ఏమైనా అనేసరికి ఇదో మాట దొరికింది నీకు నన్ను దెప్పడానికి. కాస్త నాకు సహాయం చేయడానికి నీకెంత ఒళ్ళు వంగకపోతే రేపు పెళ్ళి అత్తవారింటికి వెళ్ళి ఎలా సంసారం చేసుకుంటావు అనేది. నాకు మీరు పెళ్లి చేయడం, నేను అత్తవారింటికి వెళ్లడం ఈ జన్మలో అయ్యే పని కాదులే అనేసింది కుసుమ. ఒక్కసారి మరీ ప్రాణం విసిగి. దాంతో సావిత్రమ్మ నోటికి తాళం పడినట్లయి కూతురు పెత్తనాల్ని చూసి చూడనట్లు వదిలేస్తుండేది. క్రమంగా కుసుమకి గౌరీపతికి స్నేహం గాఢంగా అల్లుకుపోయింది. ఒకనాడు మామూలుగానే రాత్రి అయింది, తెల్లవారింది. కానీ కుసుమ మాత్రం ఇంట్లో కనిపించలేదు. రాఘవేంద్రం, సావిత్రి ముఖాముఖాలు చూసుకున్నారు. ఇంత పొద్దుటి ఎక్కడికి వెళుతుంది, ఎవరిని అడుగుతాం అని అతను అంటుంటే, అది రాత్రివేళ వెళ్ళిపోయి ఉండాలి. నేను చీకటితో లేచేసరికే వీధి తలుపు దగ్గరకు వేసింది. ఒకవేళ మనం రాత్రి తలుపు గడి పెట్టడం మరిచిపోయామేమో అనుకున్నాను. కానీ ఈ రాక్షసి ఇంతకి తెగిస్తుందనుకోలేదు. ఈ మధ్య ఆ ఎదురింటి మేడ మీద ఉంటున్న అబ్బాయిని చూసి ఒకటే చిరునవ్వులు, కళ్ళతో సంజ్ఞలును అంది సావిత్రమ్మ. ఇంట్లో ఉండి కూడా పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతే ఎందుకు అంటూ పెళ్లం మీద విరుచుకుపడ్డాడతను. బాగుందండి, ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అలా అనిపిస్తోందే కానీ అప్పుడు అసలు నాకేం అర్థమై చావలేదు. అయినా నన్నంటారేం, బయట తిరిగే మగవారు మీరు ఏదో ఒక సంబంధం చూసి ముడిపెట్టకుండా చేతులు నలుపుకుంటూ కూర్చుంటే వయసొచ్చిన పిల్ల కుదురుగా ఉంటుందా అందావిడ. ఈ విషయం ఇంకొకరికి చెప్పలేక తమలో తాము ఇమిడ్చుకోలేక మగ్గిపోయిందా కుటుంబం. ఆ అమ్మాయిని నాయనమ్మ దగ్గర పంపించాం అని ఇరుగు పొరుగు వారికి చెప్పినా
అసలు పిల్ల ఏమైపోయింది, ఎక్కడని వెతకడం అనే దిగులతో ఎవరికీ నిద్రాహారాలు ఉండడం లేదు. 4 రోజుల తర్వాత ఎవరో చెప్పారు, గౌరీపతి ఈ సెలవుల్లో బెంగళూరుకి వెళతానన్నాడని. ఆ మాట వినగానే అణగారిన ఆశ కాస్త మిణుకుమిణుకుమన్నట్లు అనిపించి బెంగళూరు పరిగెత్తుకు వెళ్ళాడు రాఘవేంద్రం. అక్కడ ఒక హోటల్లో మకాం పెట్టి 3 రోజులు మిగిలిన హోటల్లో వాకప్ చేయగా చివరికి 4వ నాడు వాళ్ల ఆచూకీ దొరికింది. కూతుర్ని చివాట్లు పెట్టి గౌరీపతిని మెత్తగా మందలించబోయేసరికి, ఆడపిల్ల, మీ కూతురికి లేని భయం నాకెందుకుండాలి, ముఖం మీదే అడిగేశాడతను. మా అమ్మాయి అంటే ఇష్టం ఉందని చెబుతున్నావు, పోనీ పెళ్లి చేసుకుంటావా అని అడిగితే, మా నాన్నగారు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు మగధీరుడు. అతని తండ్రి అడ్రస్ అడిగి పుచ్చుకుని ముందు కూతుర్ని తీసుకుని ఇంట్లో దిగబెట్టి ఆ ఊరు వెళ్ళాడు రాఘవేంద్రం. అసలు గౌరీపతి ఇచ్చింది సరైన అడ్రస్సు అవునా కాదా అనే సందేహం కూడా మధ్య మధ్య కలగకపోలేదు. కానీ గౌరీపతి ఇచ్చింది మాత్రం సరైన అడ్రస్సే. రాఘవేంద్రం వెళ్ళేసరికి అతను కూడా ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఈ వ్యవహారంలో మాత్రం ఏమీ కలగజేసుకోలేదు. మొదట అతని తండ్రి శాకాంతరం పనికి రాదన్నాడు పెళ్లికి. మరి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అని చెప్పిన మీదట కాస్త ఔదార్యం చూపిస్తూ ఈ రోజుల్లో శాకాంతర వివాహాలు సామాన్యమే అయిపోయాయని రవంత విచారం వెలుబుచ్చుతూ తన తాహతోకి తగినట్లు 15,000 రూపాయల కట్నం ఇవ్వగలిగితే తనకేమీ అభ్యంతరం లేదన్నాడు. రాఘవేంద్రానికి ఏం చేయడానికి పాలుపోలేదు. చివరికి వాళ్ళిద్దరూ బెంగళూరు హోటల్ గదిలో వారం రోజులు గడిపొచ్చినట్లు చెప్పాడు. ఈ మాట ఇక్కడంటే అన్నారు కానీ మరెవరి దగ్గర అనకండి. మీ అమ్మాయికి మరే సంబంధం కూడా కుదరదు. ఇంకా మా వాడి విషయం అంటారా, మగవాడు 1,00,000 సరదాలు తీర్చుకుంటాడు, దానికి ఎలాంటి ఆపేక్షణ ఉండదు. రాఘవేంద్రం కోపం తెచ్చుకుని ఎలాగూ ప్రయోజనం లేదనుకుని ఎంత బ్రతిమలాడినా లాభం లేకపోయింది. చివరికి ఇంటికి తిరిగొచ్చి అందరి మీద కోపం కలిపి కూతుర్ని నోటుకొచ్చినట్లు తిడుతూ చేతులు నొప్పి పుట్టేదాకా చావు కొట్టాడు. ఇంకా కూతుర్ని బలవంతాన చంపేస్తాడేమోనని భయపడి సావిత్రమ్మే వెళ్లి అడ్డుకుంది. చివరికి సావిత్రే ఉపాయం చెప్పింది. మీ పిన్నిని బ్రతిమాలుకుంటే ఏదైనా సహాయం చేయకపోరు, ఒక్కసారి వెళ్ళండి అని. అంతవరకు ఎలాగో నోరు మెదపకుండా విన్న దమయంతమ్మ ఒక్కసారి బుసగొట్టినట్లే అంది. అందుకనైనా అంత అభిమానం వలకపోస్తూ పిన్ని అంటూ వచ్చావు, నీ చెడిపోయిన కూతుర్ని నా మనవడి మెడకి చుట్టాలనే కదూ. రాఘవేంద్రం కూడా విసురుగా సమాధానం చెప్పాడు. నీకు మాత్రం తెలీదా, నీ మనవడు ఈ ఊళ్ళో అప్పటికి ఏదో గ్రంథం నడిపి చేయి కాల్చుకున్నాడు. ఆ అవమానంతో బెంగతో వాడు ఏ దేవదాసు అయిపోతాడని భయపడి ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. అలా పన్నాగం పన్నుతున్న కాలంలోనే నీ కంటికి నేను కనిపించాను. అందుకే అంత ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళావు. లేకపోతే నీ సంగతి నాకు తెలీదు. నీ కూతురు కట్టు తప్పింది కదా అని అందరూ అలాగే ఉంటారనుకోకు. నా మనవడు నిప్పుకణికి లాంటివాడు. ఏదో అయిన సంబంధం కదా అని నేను ఆశపడి అడిగానే అనుకో, అప్పుడైనా నువ్వు ఈ విషయం బయటపెట్టద్దు. మోసం చేసి ఈ పెళ్లి చేద్దామనుకున్నావు. అసలు నేను ఈ ఊరొచ్చింది నిన్ను కాస్త డబ్బు సహాయం అడుగుదామనే. ఆ డబ్బు పట్టుకుపోయి నా కూతురికి ఎలాగో పెళ్లి చేసేవాణ్ణి. నువ్వే దాన్ని ఇక్కడికి తీసుకురా, గిరికిచ్చి పెళ్లి చేద్దాం అనగానే నాలోనూ ఆశ పుట్టింది. నువ్వు నీ రహస్యాలన్నీ నా దగ్గర దాచావు కదా, నేను నా విషయం చెప్పలేదు. అసలు నీ ముఖం చూస్తే పాపం వస్తుంది. ఇంకొక క్షణం మా ఇంట్లో ఉండద్దు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని రుద్రకాళ్ళ అరవడం మొదలుపెట్టింది దమయంతమ్మ. కొంచెంసేపు దిగ్భ్రాంతి చెందిన వాళ్ళ తాను విన్న కథ గురించే ఆలోచిస్తూ ఇక్కడో గొడవని పట్టించుకోనట్లుండిపోయిన గిరిధర్ వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళి, చచ్చా ఏంటిది, ఇరుగు పొరుగు వింటారనే జ్ఞానమైనా ఉందా లేదా, కోపం వస్తే ఇంతలా ఒళ్ళు మరిచిపోవాలా అంటూ ఇద్దరినీ మందలించాడు. నువ్వేమిట్రా కుర్రనాగన్నవి నాకు చెప్పేది, కసురుకుంది దమయంతమ్మ. గిరిధర్ మరేం మాట్లాడకుండా చుట్టూ చూశాడు. అక్కడ కుసుమ లేదు. అతనికేదో అనుమానం వచ్చి చటుక్కున పెరటివైపు వెళ్ళాడు. అక్కడ నూతిగట్టు మీదకి ఎగబాకుతున్న కుసుమ కనిపించింది. కుసుమా ఒక్క కేక పెట్టాడు. కుసుమ ఉలికిపడినట్లయి ఒక్క క్షణం ఆగింది. ఆ కాస్త వ్యవధిలో గిరిధర్ గబుక్కున అక్కడికి పరిగెత్తుకు వెళ్ళి ఆమె రెక్క పట్టుకుని బలవంతంగా యువతలకు లాగాడు. నన్నిలా చచ్చిపోని బావా, నేనిక ప్రపంచం ముఖం చూడలేను అంటూ దోసిట్లో ముఖం కప్పుకుని బావురు మంది కుసుమ. మనిషి చేసిన ప్రతి పొరపాటుకి చావే పర్యవసానం కాకూడదు కుసుమ. చేసిన పొరపాటుని సరిదిద్దుకునే మార్గం ఉందేమో ఆలోచించాలి అన్నాడు మృదువుగా. నా విషయంలో మాత్రం చావు తప్ప మరో మార్గం లేదు. నిజం చెప్తున్నాను బావా, ఈ రహస్యం దాచి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మొదట్లో నాకేదో భయంగా ఉండేది. కానీ నాన్న నచ్చ చెప్పడం వలన, నాలోనూ ఆశ ఉండడం వలన చెప్పలేకపోయాను. కానీ ఏదో విధంగా ఈ రహస్యం మన పెళ్లికి ముందే బయటపడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకింక బ్రతకాలనే కోరిక కూడా చచ్చిపోయింది. వద్దు అని చెప్తుంటే అస్తమానం అదే మాట అంటావేమిటి? ఆ గౌరీపతి వాళ్ళ నాన్న అడ్రస్ నాకి,
నేను వెళ్ళి సంబంధం నిశ్చయం చేసుకుని వస్తాను. విస్తుపోయింది కుసుమ. నాన్న వెళ్ళి ప్రయత్నం చేయడం, తిరిగి రావడం కూడా అయిందని నీకు తెలీదా? తెలుసు. ఆయనకి కావలసింది డబ్బే కదా. ఆ కట్నం నేనిచ్చి నీ పెళ్లి చేయిస్తాను. బావా, సంభ్రమం సంతోషం పోటీపడి గొంతు నొక్కేస్తుంటే అంతకన్నా మరేమనాలో తెలియలేదు కుసుమకి. గిరిధర్ అభిమానంగా మౌనంగా ఆ పిల్ల తలని నిమిరి చేయి పట్టుకుని నడిపించుకుంటూ లోపలికి రాబోయాడు. అప్పటికే పెరట్లోకొచ్చిన రాఘవేంద్రన్ దంపతులు దమయంతమ్మగార్లకి ఆ దృశ్యం వింతగా కనిపించింది. ఇప్పటి కాలం సినిమాల్లో చూపిస్తున్నట్లుగా వీడు దీన్ని ఆదర్శ వివాహం చేసుకుంటాడేమో అనే ఆశ రాఘవేంద్రన్ దంపతులకి కలిగింది. వీడు ఆ భ్రష్టురాల్ని పెళ్లి చేసుకుంటానన్ను కదా, ఒకవేళ వాడే కనుక ఆ మాట అంటే నేను ఈ క్షణంలోనే ఈ నూతిలోనే పడి ప్రాణం తీసుకుంటాను అనుకొని మనసులోనే శపథం చేసుకుంది దమయంతమ్మ. మామయ్య, ఆ అడ్రస్ నాకిచ్చి మీరు ముగ్గురు ఊరికి వెళ్ళిపోండి. సంబంధం ఖాయం చేసి ముహూర్తం పెట్టించి నేను మీకు ఉత్తరం రాస్తాను అన్నాడు గిరిధర్ దగ్గరకొస్తూ. బాబూ, ఆనందంతో ఆశ్చర్యంతో నోరు తెరిచేశాడు రాఘవేంద్రం. దమయంతమ్మకి ఈ ఏర్పాటేమీ నచ్చలేదు. ఆవిడ ఏదేదో సణుక్కుంటుండగానే కొడుకు, కోళ్లు, మనవరాలు వచ్చి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి తాము చేసిన తప్పులు క్షమించమని కోరుకున్నారు. ఆవిడ మౌనంగానే ఉండిపోయింది. మర్నాడుదయం బ్యాంకుకు వెళుతూనే అతను చేసిన మొదటి పని ఏంటంటే చందుకి ఫోన్ చేయడం. హలో, నేను చందు, గిరిని. వాళ్ళదంతా నిజమని చెప్పారులే. ఆ కథ అంతా నీకు మరోసారి చెప్తాను. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చెయ్యాలి. ఏంటది? ఆ సంబంధం ఖాయం చేస్తానని నేను మామయ్య వాళ్ళకి మాటిచ్చి ఆ అడ్రస్ తీసుకున్నాను. రేపు శనివారం మధ్యాహ్నం బయలుదేరి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో రావాలి. నిన్ను చూస్తే ఆ గౌరీపతి ఏమైనా దారిలోకి వస్తాడేమో. సరే, అలాగే వస్తాను అన్నాడు చందు. గుమ్మంలోకొచ్చిన కొత్త మనుషుల్ని చూసి తెల్లబోతూ ఎవరు కావాలండి అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు గారు అన్నాడు గిరిధర్. నేనే, కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? ఇతను మా స్నేహితుడు చంద్రశేఖర్. నా పేరు గిరిధర్. మీ అబ్బాయి గౌరీపతి పెళ్లికున్నాడని తెలిసింది. మా మామయ్య కూతురుంది. అసలు మీకు ఈ సంవత్సరం వివాహం చేసే తలం పొందో లేదో, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో ఆ వివరాలన్నీ కనుక్కుందామని వచ్చాం. అదేలేండి, అనువైన సంబంధం ఏదైనా వస్తే చేద్దామనే ఉంది. ఇంతకీ మీ వివరాలు చెప్పారు కాదు. ఆ అమ్మాయి ఏం చదువుకుంది? ఫోటో తెచ్చారా అన్నాడాయన కుతూహలంగా. గిరిధర్ చెబుతున్న వివరాలు వింటూ మనకి శాఖ కలవదు కదండి అన్నాడాయన. చూడండి, నేను మీకంటే చిన్నవాణ్ణి, మీకు చెప్పతగిన వాణ్ణి కాను. అయినా నేను విన్నవి, నాకు తోచినవి కొన్ని విషయాలు చెబుతాను. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే నా కంటికి కనిపిస్తున్నవి రెండే కులాలు, శాకాహారులు, మాంసాహారులు. ఆహారపు అలవాట్లు ఒకటైనప్పుడు ఇంక మనం శాఖాభేదాలు పాటించనవసరం లేదని నా అభిప్రాయం అన్నాడు గిరిధర్. అప్పటికే గిరిధర్ ఉద్యోగ వివరాలు అవి విని ఉన్న ఆయన అతను అతని మామయ్య భాగ్యవంతులే అని అంచనా వేసుకున్నాడు. మీరు ఆ అమ్మాయి ఫోటో పంపించండి. ఆ అబ్బాయికి నచ్చితే నా అభ్యంతరం ఏమీ లేదు. నాకు కట్న కానుకల మీద కూడా పెద్ద ఆశ లేదు. కాకపోతే నా హోదాకి తగినట్లు పెళ్లి చేసి ఏదో ఆడవాళ్ల ముద్దు ముచ్చట్లు, పెళ్లి కుమారుని బహుమానాలు అవి ఇస్తే చాలు అన్నాడు. ఫోటో తెచ్చానులేండి అంటూ బ్యాగు తెరచి చిన్న కవర్ అందించాడు గిరిధర్. సుబ్బారావు ఆత్రంగా కవర్ తెరిచి ఫోటో బయటికి తీశాడు. పిల్లంత అందగత్తె కాదని ఆయనకి మొదట్లోనే అనిపించింది. ఆయన తృప్తిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాడు. ధైర్యంగా మాటలు, ముచ్చట్లు, పెళ్లిచూపులు వగేరాలు జరిపించొచ్చుననుకున్నాడు. వాళ్ళు ముట్టజెప్పబోయే డబ్బు తనకి తృప్తిగా అనిపిస్తే ఆ అబ్బాయి చేతి ఎలాగో ఈ అమ్మాయి నచ్చింది అనిపించొచ్చు. అవి కనుక తృప్తిగా లేకపోతే ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చలేదని తనే సంబంధం తిరగొట్టచ్చు అనుకుంటూ ఫోటో మళ్లీ కవర్లో పెడుతుంటే బయటికి ఎక్కడికో వెళ్లిన గౌరీపతి అప్పుడే గేటు తెరుచుకుని లోపలికొచ్చాడు. వాకిట్లో తండ్రితో పాటు ఇంకెవరో ఉండడం గమనించి ఏలాపేసి బుద్ధిగా లోపలికి రాబోయిన వాడల్లా చంద్రశేఖరాన్ని చూసి ఒక్కసారి ఉలికిపడ్డాడు. అంతలోనే మళ్లీ సర్దుకుని తల వంచుకుని లోపలికి వెళ్ళిపోబోయాడు. ఇతనేనా మీ పెద్దబ్బాయి అని గిరిధర్ అడగబోతుంటే సుబ్బారావు గారే కొడుకుని దగ్గరకు పిలిచి వాళ్ళని పరిచయం చేశాడు. ఆ అబ్బాయికి ఫోటో చూపించండి అన్నాడు చంద్రశేఖర్. అబ్బే, ఫోటోలో ఏం తెలుస్తుందండి అన్నాడు సుబ్బారావు. పర్వాలేదు, చూపించండి. ఒకవేళ ఆ అమ్మాయి మీ అబ్బాయికి అది వరకే పరిచయం ఉంటే ఇంకా ఆలోచించాల్సిన పనే ఉండదు అన్నాడు గిరిధర్ గడుసుగా. సుబ్బారావు కనుబొమ్మలు ముడుచుకున్నాయి. తన కొడుకు ఎంతమంది అమ్మాయిలతో స్నేహం చేసి తన పీకల మీదకి తీసుకొస్తాడు అని విసుగు, చిరాకు కలిగాయి. నిజానికి ఆ అబ్బాయి ఎంతమందితో స్నేహం చేసినా, జల్సాగా తిరిగినా తనకేమీ అభ్యంతరం లేదు. ఏటొచ్చి ఆ అమ్మాయిలందరూ తాళి కట్టించమని తనని వేధించకుండా ఉంటే చాలు.
దండిగా కట్నమిచ్చే సంబంధం చూసి తన కొడుక్కి పెళ్లి చేస్తాడు. అక్కడితో తన బాధ్యత తీరిపోతుంది. నాన్న, ఒకసారి ఇలా రండి అంటూ లోపలికి వెళ్ళాడు. ఇప్పుడే వస్తా అంటూ సుబ్బారావు కూడా లోపలికి వెళ్ళాడు. ఆ ఫోటో వేది అన్నాడు గౌరీపతి. అది చూడగానే అతనికి మొదట భయము, తర్వాత కోపము వచ్చాయి. ఆ వాళ్ళ రాలేదా? రాఘవేంద్రం గారని ఆయన కూతురే ఈ అమ్మాయి. ఈ వచ్చిన చంద్రశేఖరం అప్పుడు మమ్మల్ని బెంగళూరు హోటల్లో చూశాడు. ఎంత చచ్చు సన్నాసి పుట్టెవరా నా కడుపున, గప్చిప్గా పనిచేసుకోవడం కూడా తెలియని త్రాష్టుడివి అని బయట వాళ్ళకి వినిపించకుండా సన్నసన్నగా చివాట్లు పెట్టాడు. చూడండి, మీరు ఏమీ అనుకోవద్దు, ఈ సంబంధం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అన్నాడు బయటకొచ్చి. పిల్లని చూడకుండానే చెప్పేస్తున్నారే అన్నాడు చంద్రశేఖర్. మీ అబ్బాయిని పిలవండి, నేను కనుక్కుంటాను. అమాయకమైన ఆడపిల్లకి మాయమాటలు చెప్పి లేవదీసిపోయి 4 రోజులు మోజు తీర్చుకుని పెళ్లి చేసుకోనండం ఏంటో నేను అడుగుతాను అన్నాడు గిరిధర్ కోపంగా. ఆడపిల్ల కలవాళ్ళు అలా ఆవేశపడితే ఎలాగండి? నేను చెప్పేది శాంతంగా వినండి. ఆ అమ్మాయి అమాయకురాలేం కాదు. మా అబ్బాయిని కవ్వించి వాడితో పాటు ప్రయాణమై లేచిపోయింది. అలాంటి బరితెగించిన ఆడపిల్లని ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటాననుకుంటున్నారు అన్నారాయన ఇంకా కోపంగా. నువ్వుండు అన్నట్లు గిరిధర్కి సంజ్ఞ చేసి చంద్రశేఖరం మొదలుపెట్టాడు నెమ్మదిగా. మా వాడేదో తొందరపడ్డాడు, మీరేమీ అనుకోకండి. కావలిస్తే మీరు ఆ ఊరు వెళ్ళి వాకప్ చేయండి. ఆ కుటుంబం మంచి మర్యాద మీకు తెలుస్తాయి. ఆ అమ్మాయి అయినా చాలా అమాయకురాలే, ఏదో కాలం అలా తోసుకొచ్చే ఆ పని చేసింది. మీరన్నట్లు అన్నింటికీ తెగించిన వారైతే ఆ తల్లి తండ్రి ఆ అమ్మాయికి మరో సంబంధం చూసి ముడిపెట్టేవారే. కానీ పరువు కోసం పోగులాడేవారు కనుకనే మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు కాదంటే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందో ఆలోచించండి. మీరు అంగీకరిస్తే ఒక ఆడపిల్ల జీవితం రక్షించిన పుణ్యం మీకే వస్తుంది. మేమైనా ఒట్టినే కొబ్బరి బొండంతో పిల్లనిస్తామని చెప్పడం లేదు. 10,000 దాకా కట్నం ఇచ్చి లక్షణంగా పెళ్లి చేస్తాం. సుబ్బారావు గారికి అతను చెప్పిన మాటలన్నింట్లోనూ మనసుకు నచ్చింది ఒకటే, 10,000 రూపాయలు కట్నం అన్నమాట. కానీ ఆ రాఘవేంద్రమేమో బేదరుపులు అరిచిపోయాడు. ఇందులో ఏమీ మోసం లేదు కదా అని ఒక్క క్షణం ఆలోచించి, మీకు వాళ్ళు ఎలా బంధువులు అన్నాడు చంద్రశేఖర్తో. ఈ గిరిధర్ నా ప్రాణ స్నేహితుడు. ఆ అమ్మాయి అతని మేనమామ కూతురని ఇందాకే చెప్పాడుగా. నిజానికి ఆ రాఘవేంద్రం ఇంత కట్నానికి తోగలరనుకోండి. కానీ ఆ అమ్మాయిని తన తోబుట్టువుగా భావించి ఆ డబ్బు ఇతనే ఇవ్వాలనుకున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. తర్వాత గిరిధర్కి చంద్రశేఖర్కి వియ్యాలవారి మర్యాదలు జరిపించి అప్పటికప్పుడే పురోహితుడిని పిలిపించి లగ్నం పెట్టించేశారు. గిరిధర్ చంద్రశేఖర్ వచ్చేస్తుంటే ఆ పురోహితుడు మెల్లగా వాళ్లతో చెప్పాడు, ఆ 10,000 ముందిచ్చేస్తే వాళ్ళు ఆ అమ్మాయికి నగలవి చేయిస్తారు అని. చిన్నగా నవ్వుకొని వెళ్ళగానే చెక్కు పంపిస్తాను అన్నాడు గిరిధర్. గిరిధర్ చంద్రశేఖర్ ఇద్దరూ బస్టాప్ వైపు నడుస్తున్నారు. అప్పుడే పెళ్లి పెద్దవైపోయావన్నమాట హాస్యంగా అన్నాడు చందు. నా పెద్దరికం మాటకెళ్ళే, ఇందులో నువ్వు చేసిన సహాయం ఎంతుందో అది నేనెప్పుడూ మరిచిపోలేను అన్నాడు గిరిధర్. కాసేపటి తర్వాత హఠాత్తుగా పిలిచాడు గిరిధర్ చందు అని. ఏంటన్నట్లు చూశాడు చందు. మా చెల్లాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. మీ చెల్లాయినా? అదేరా, ఉదయని. చందు సంభ్రమంగా గిరిధర్ వీపు మీద ఒక్కడి చరిచి, ఇదే నేను అడుగుదామనుకుంటున్నాన్రా. నిజం? గిరిధర్ చందు 2 చేతులు తన చేతులకు తీసుకున్నాడు. అది నడిరోడ్డనే విషయం కూడా విస్మరించి. ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. మరి ఇంతమంది పెళ్లిళ్ళు కుదిర్చావు, నీ పెళ్లి మాట ఏమిటి అని అడుగుదామనుకున్నాడు చందు. కానీ ఆ సమయంలో ఆ ప్రశ్న వేయడం, గిరిధర్ని బాధ పెట్టడం ఒక రకంగా అవమానించడం అవుతుందేమోనని ఊరుకున్నాడు. ఒకరోజు ఉదయం గడపలో కూర్చుని మనవడితో కబుర్లు చెబుతూ ఎందుకో లేవబోయిన దమయంతమ్మ, అబ్బా కళ్ళు తిరుగుతున్నట్లుందిరా అంటూ మళ్ళీ చటుకున కూర్చుండిపోయింది. కళ్ళు తిరిగాయా? నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో, నేను డాక్టర్ని తీసుకొస్తాను అన్నాడు గిరిధర్ హడావిడిగా. బాగుందిరాయ్, ఈ మాత్రదానికి డాక్టర్ ఎందుకు, నేను పడుకోవడం ఎందుకు? పైత్యం చేసినట్లుంది, కాస్త అల్లరసం తాగితే అదే తగ్గిపోతుంది అని ఆవిడ వారిస్తున్నా వినకుండా వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ ఆవిడ్ని పరీక్షించి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందని, ఏ విషయాన్ని గురించి వర్రీ కాకుండా విశ్రాంతి తీసుకుంటూ కూరల్లో ఉప్పు పూర్తిగా మానేమని చెప్పి ఏవేవో మందులు రాసిచ్చాడు. ఇదో అమ్మమ్మ, ఈ వాటి నుండి పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందే. నేను స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని నాకు చేతనైనట్లు వండి పెడతాను, నువ్వు తినాల్సిందే. నీకు ఆచారం చాలడం లేదని కానీ, నేను చేస్తుంటే చూస్తూ కూర్చోలేనని కానీ అన్నావంటే నేను ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇంకా నీకు కనిపించను అన్నాడు బెదిరిస్తున్నట్లు. ఆవిడికి అయిష్టంగానైనా అంగీకరించక తప్పలేదు. మరో 4 రోజులు గడిచిపోయాయి.
ఒకనాడు ఉన్నట్టుండి ముసలమ్మగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ వచ్చి చూడడం, మందులివ్వడం యథావిధిగా జరిగిపోయింది. ఆవిడికి చెయ్యి కాలు పూర్తిగా పడిపోలేదు, కానీ మరొక మనిషి సహాయం లేకుండా ఏ పని చేయలేకపోతోంది. ఇంకా తన వల్ల కాదని గిరిధర్ ఒక వంట మనిషిని, అమ్మమ్మగారిని అస్తమాను కనిపెట్టుకుని ఉండడానికి ఒక పని మనిషిని పెట్టాడు. త్వరలోనే ఆవిడికి బాగయ్యి మళ్ళీ మామూలుగా లేచి తిరుగుతుందని డాక్టర్ అయితే ధైర్యం చెప్పాడు. చివరికి ఒక సాయంకాలం వంట ఆవిడ, పని మనిషి లోపలెక్కడో పనిచేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మమ్మని చూస్తుంటే మరీ ఎలాగో అనిపించి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు గిరిధర్. దగ్గరగా కుర్చీలో కూర్చున్న గిరిధర్ని తన మంచం మీదే కూర్చోబెట్టుకుంది, ఏదో చెప్పాలి అన్నట్లు. ఒరే, నేను ఇన్ని రోజుల నుండి ఒకటి ఆలోచిస్తున్నానురా అంది ఆవిడ మెల్లగా. ఏంటన్నట్లు చూశాడతను. జ్యోతిని కాదనడానికి కారణం ఆ పిల్లకి తల్లి గుణమే వస్తుందేమో, ఆ పిల్ల నడత మంచిది కాకుండా పోతుందేమో అనే కానీ మరొకటి కాదు. మరి వంశం, సాంప్రదాయం, మంచి అన్నీ చూసే నిశ్చయించాను కుసుమన్ నీకు. మన అదృష్టం బాగుండబట్టి ఆ మూడు ముళ్ళు పడకుండా అసలు సంగతి బయటపడిందనుకో. కుసుమన్ గురించి ఆలోచిస్తుంటే నాకు ఒక్కటే అనిపిస్తుంటుంది. మనిషికి గుణం మంచిది కాకపోతే నిప్పులాంటి వంశంలో పుట్టిన చెడు బుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది అని. దీన్ని బట్టి మనిషికి పుట్టుక కంటే పెరిగిన వాతావరణం, స్వతసిద్ధంగా వారికున్న మంచి, వివేకం ఇవే ముఖ్యమేమో అనిపిస్తుంటుంది. ఈ మాత్రం ఆలోచన నాకు ముందే ఉండుంటే ఆ శ్రీధర్ గారిని వాళ్ళ అన్ని మాటలు అనకపోదును, తర్వాత ఇన్ని గొడవలు రాకపోదును. ఈ శ్రావణంలోనే మీ పెళ్లి జరిపించేయమని ఆ శ్రీధర్ గారిని నేను బతిమాలుకుంటాను. వింటున్న గిరిధర్ విస్మయంలో మునిగిపోయి వెంటనే ఏం సమాధానం చెప్పలేకపోయాడు. ఏం బాబు మాట్లాడవు, నా మీద కోపమా? మళ్ళీ జాలిగా అడిగింది. కోపం ఎందుకమ్మమ్మా, కానీ ఇంక ఈ పెళ్లి జరిగే అవకాశం లేదు. ఏం, జ్యోతికి పెళ్ళైపోయిందా? ఎంత పనిచేశాను అని పశ్చాత్తాపడసాగింది ఆవిడ. జ్యోతికి ఇంకా పెళ్లి కాలేదమ్మమ్మా, ఇంక అసలు పెళ్ళే చేసుకోనని విజయవాడలో ఉద్యోగం చేస్తోందట. అయితే ఎలాగో అలా నన్ను తీసుకెళ్ళు. ఇక్కడ శ్రీధర్ గారిని అవసరమైతే ఆ విజయవాడ వెళ్ళి ఆ జ్యోతిని బతిమాలుకునైనా సరే ఈ పెళ్లి చేయిస్తాన్రా, లేకపోతే నా ప్రాణం శాంతిగా పోదు. ఆ తర్వాత నా ఆత్మకి శాంతి ఉండదు. నేను ఇంకెన్నో రోజులు బ్రతకను. చేజేతులా నీ బ్రతుకు పాడు చేశాను అనే బాధ నాకు లేకుండా నేను బ్రతుకున్న ఈ 4 రోజులు మీరిద్దరూ కళకళ్లాడుతూ నట్టింట్లో తిరుగుతుంటే చూసి ఆనందించేలా చేయి బాబు. ఈ జీవితంలో నేను చాలా కష్టాల్ని, చెడుని చూశాను. ఈ అంత్యదశలో అయినా ఒక మంచిని, నా మనసుకి తృప్తినిచ్చేదాన్ని చూడగల అవకాశం కలిగించవా? నా మీద ఇంకా నీకు కోపం పోలేదా? నీ మీద కోపం ఎందుకమ్మమ్మా? జ్యోతి ఒప్పుకుంటుందో ఒప్పుకోదా అని. అమ్మమ్మ బ్రతిమాలితే కాదందురా, రత్నం లాంటి పిల్లది. సరే అయితే ఫోన్ చేస్తానుండు. చందుని, ఉదయని రమ్మని మేము ముగ్గురం వెళతాం ముందు శ్రీధర్ గారి దగ్గరికి. కాసేపట్లోనే వాళ్ళిద్దరూ వచ్చారు. అమ్మమ్మగారికి ఎలాగుందో అనుకుంటూ. వాళ్ళు రాగానే ఆప్యాయంగా వారిని తన దగ్గర కూర్చోబెట్టుకుని తన మనసులోని మాట చెప్పింది దమయంతమ్మ. అమ్మమ్మగారి మాటలు వింటూ ఉదయ, చంద్రశేఖర్ సంతోషంగా ఒకరి చూసుకున్నారు. మీకెందుకు, మేము ముహూర్తం పెట్టించుకొస్తాం అని దమయంతమ్మగారికి ధైర్యం చెప్పి గిరిధర్ని త్వరగా రెడీ అవ్వమని కంగారు పెట్టారు. 2 స్కూటర్లు పోర్టుకోలాపి ముగ్గురు వెళ్లి డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. ఉదయ లేచి లోపలికి వెళ్ళాలి అనుకుంటుండగానే కర్టెన్ తొలగించుకుని శ్రీధర్, రాజేశ్వరి లోపలికొచ్చారు. అంకుల్, వాళ్ళ మీకు ఫోన్లో చెప్పాను కదూ, ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తానని, ఈయనే అంటూ నవ్వుతూ చంద్రశేఖరాన్ని చూపించింది. అయితే శుభలేఖ ఇవ్వడానికి వచ్చావు ఉదయ అంది రాజేశ్వరి. మా శుభలేఖ ఇవ్వడానికి ఇంకా కొంచెం వ్యవధుంది. ఈలోగా ఏకంగా మిమ్మల్ని కూడా మరో శుభలేఖ అచ్చు చేయించమని చెప్పడానికి వచ్చామంటీ. అంటే ఏంటి, నాకు అర్థం కావడం లేదు అంది రాజేశ్వరి. చంద్రశేఖర్ విషయమంతా వివరంగా చెప్తుంటే శ్రీధర్, రాజేశ్వరి సంభ్రమంగా, సంతోషంగా వింటూ ఉండిపోయారు. మీకెలాంటి అభ్యంతరం లేదని ఒక్కసారి అమ్మమ్మగారికి చెప్పండి. మేమంతా విజయవాడ వెళ్ళి జ్యోతిని తీసుకొస్తాం అన్నాడు చందు. వారికి అభ్యంతరం ఉందేమో అడగకుండానే ఆ మాటేమిటి చందు అని మందలించబోయాడు గిరిధర్. లేదు గిరిధర్, మాకెవరికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. జ్యోతి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు, తను ఇక్కడే ఉంది అని శ్రీధర్ అంటుంటే ఎప్పుడొచ్చింది అన్నాడు గిరిధర్. పెళ్లికూతురు గదిలో దాక్కున్నట్టుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఉదయ లోపలికి పరుగు పెట్టింది. మల్లెపూలు మాల కట్టడం పూర్తి చేసి నిండుగా తల్లి ఫోటోకి అలంకరించి నమస్కారం చేసి తల తిప్పి చూసిన జ్యోతికి గుమ్మంలో ఉదయ కనిపించింది. అరే ఉదయ, ఎప్పుడొచ్చావు? నేనింకా మీ ఆఫీసుకి ఫోన్ చేద్దామనుకుంటున్నాను అంటూ గబగబా వచ్చి ఉదయ చెయ్యి అందుకుంది.
ఉదయ ఏదో చెబుదామనుకునేంతలో శ్రీధర్ గబగబా వచ్చి, జ్యోతి, నీ తరపున నేనొక మాట ఇచ్చేశానమ్మా, దాన్ని కాదనకూడదు అన్నాడు. ఏంటది డాడీ అంది జ్యోతి తెల్లబోతూ. జ్యోతి నోటంట ఆ కొత్త సంబోధన విని తెల్లబోతూ ఉండగానే శ్రీధర్ విషయమంతా చెప్పి జ్యోతిని వాత్సల్యంతో అక్కున చేర్చుకుని నడిపించుకుంటూ కిందకొచ్చాడు. శేఖర్కి పరిచయం చేసి గిరిధర్ పక్కన సోఫాలో జ్యోతిని కూర్చుండబెట్టాడు. వెనకే వచ్చిన ఉదయ మళ్ళా శేఖర్ని పరిచయం చేయబోతుంటే, నాకు తెలుసు అంది జ్యోతి చిన్నగా నవ్వుతూ. మరింక వెళదామా, అమ్మమ్మ ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది అన్నాడు గిరిధర్. అంకుల్, మీరంతా వెనక కారులో రండి, మేం నలుగురం స్కూటర్ల మీద వెళ్ళిపోతాం అంది ఉదయ. రాజేశ్వరి కుంకుమ తెచ్చి తను పెట్టుకుని ఉదయకి జ్యోతికి పెట్టింది. జ్యోతికి బొట్టు పెడుతుంటే ఆ క్షణంలోనే ఆ పిల్లని అత్తవారింటికి పంపించేస్తున్నంత బాధ కలిగి అదోలాంటి అనుభూతితో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అది చూసి, భలే వారంటే అప్పుడే బెంగ పెట్టేసుకుంటున్నారా, జ్యోతి మళ్ళీ కాసేపట్లో తిరిగొచ్చేస్తుందిగా అంది నవ్వుతూ ఉదయ. జ్యోతి మాత్రం అమ్మా అంటూ ఒకసారి ప్రేమగా రాజేశ్వరి చెయ్యందుకుని వదిలేసింది, ఆమెకి ధైర్యం చెప్తున్నట్లు. ఇవాళ వచ్చినా మరి 10 రోజుల తర్వాతనైనా అక్కడికి పంపించాల్సిందే కదా అన్నాడు శ్రీధర్. 2 స్కూటర్లు స్టార్ట్ అయ్యి గేటు దాటి బయటికి వెళ్లేదాకా అక్కడే నిలబడి తర్వాత గబగబా లోపలికి వెళ్ళింది రాజేశ్వరి, పిల్లల్ని రెడీ అవ్వమని చెప్పడానికి. కన్న ప్రేమ కంటే పెంచిన మమకారం ఎక్కువ అంటారు. శ్రీధర్ గారిని రాజేశ్వరి గారిని చూస్తుంటే అందులోని నిజం కళ్ళకి కట్టినట్లు కనిపిస్తోంది అన్నాడు శేఖర్. అది నిజమే, కానీ ఇప్పుడు జ్యోతి వాళ్ళని అమ్మ నాన్న అనే పిలుస్తోంది. వాళ్ళనే తన కన్న తల్లిదండ్రులుగా భావించుకోవడంలోనే దానికి ఆనందం ఉంది అంది ఉదయ. వాళ్ళు నిదానంగా వస్తారేమో, మనం ముందు పోదాం అంటూ శేఖర్ స్పీడ్ పెంచాడు. జ్యోతి, సృష్టిలో ఉన్న అనురాగమంతా తన గొంతులోనే నింపుకుని పిలిచాడు గిరిధర్. తన్మయంగా పలికింది జ్యోతి. నువ్వెంత సన్నగైపోయావో తెలుసా? జ్యోతి మాట్లాడలేదు, తనలో తనే నవ్వుకుంది. మాట్లాడవేం, ఇంకా ఉద్యోగానికి వెళ్ళొద్దు. వెళ్ళను అన్నట్లు తల ఊపింది చిన్నగా నవ్వుతూ. సమాధానం చెప్పవేం, నా మాటలు వినిపించడం లేదా? నాకేమో ఈ స్కూటర్ మీద నీ ముఖం కనిపించడం లేదు. ఇంకా ఇది లాభం లేదు, హాయిగా కారు కొనుక్కుంటే డ్రైవ్ చేస్తూ కూడా నిన్ను చూడొచ్చు. పొక్కుమంది జ్యోతి. నా కోరిక నీకు నవ్వులాటగా ఉందా? పక్కకి తిరగబోతూ అన్నాడు గిరిధర్. ప్లీజ్ మీరటే చూడండి, నాకు అసలే స్కూటర్ మీద కూర్చోవడం భయం. మీరు పక్కకి తిరిగి చూస్తూ రోడ్డు మీద దేన్నైనా గుద్దించేశారంటే అని జ్యోతి అంటుంటే, అబ్బా, ఈనాళ్ళకైనా నువ్వు స్కూటర్ ఎక్కడానికి ఒప్పుకున్నావు. నిన్నిలా వెనకాల కూర్చోబెట్టుకుని ఎక్కడెక్కడో తిప్పాలని నాకెంత సరదాగా ఉండేదో తెలుసా? ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదానివి. కొత్తలో భయంగానే ఉంటుందిలే, నా భుజం మీద చెయ్యి అనుకో, అంత భయం వేయదు అన్నాడు గిరిధర్ ఒకసారి పక్కకు తిరిగి అభిమానంగా జ్యోతిని చూస్తూ. జ్యోతి మొదట బిడియపడింది, కానీ స్కూటర్ స్పీడ్ అందుకునేసరికి కళ్ళు తిరిగినట్లయి అతని భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శ తొలిసారిగా అయిన ఆ అనుభవం ఇద్దరిలోనూ అదొకలాంటి అనుభూతిని రేపి ఈ క్షణం నుండి మనిద్దరం ఒకరి కోసం ఒకరం అన్న భావంతో వారి ఆంతర్యాల్ని పునీతం చేసింది. ఇంతటితో జ్యోతికి పెళ్ళి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.